తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మిర్యాలగూడలో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. నేటి నుంచి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన కొనసాగుతుంది. కాసేపట్లో సీఎం మిర్యాలగూడకు చేరుకునున్నారు. ఇప్పటికే సభాస్థలికి ప్రజలు కార్యకర్తలకు చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మిర్యాలగూడలో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. నేటి నుంచి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన కొనసాగుతుంది. కాసేపట్లో సీఎం మిర్యాలగూడకు చేరుకోనున్నారు. ఇప్పటికే సభాస్థలికి ప్రజలు కార్యకర్తలు చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సభాస్థలి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. తెలంగాణలోని 7 కార్పొరేషన్లకు గాను 116 మున్సిపాలిటీలకు గాను ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ పూర్తయి ప్రచారం కూడా ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రస్తుతానికి మన నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని భారీ బహిరంగ సభకు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా రానున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా అంటే మొదటిసారిగా జరిగేటటువంటి తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లోని పూర్తి స్థాయిలోని ఎక్కడికక్కడ అన్ని మున్సిపాలిటీల్లోని 116 మున్సిపాలిటీలతో పాటు 7 కార్పొరేషన్లు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం కూడా నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి పరిస్థితి. మొట్టమొదటిసారిగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఈ సభ ప్రాంగణంలో పెద్ద ఎత్తున ప్రసంగించనున్నాడు. దీనికి సంబంధించి అంటే ప్రచారం సంబంధించి సరళే కావచ్చు, ప్రభుత్వ సంక్షేమ పథకాలే కావచ్చు, ఇవన్నింటికి ప్రజలకు చేరువైతున్న క్రమంలో కూడా అంటే ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు వెళ్తున్న క్రమంలోని ఈ బహిరంగ సభ ద్వారా ప్రజలకు స్పష్టంగా నిర్దేశించనున్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కానీ సంబంధించిన కార్పొరేట్ పరిధిలో ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలు కూడా పూర్తిగా ప్రజలకు చేరువయ్యేటట్టుగా చేయడానికి అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేపడుతుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చెప్పడం జరిగింది. ఈ బహిరంగ సభ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారాన్ని అయితే ప్రారంభించనున్నారు. ఈ ఎన్నికల ప్రచారం మున్సిపాలిటీలే కాక 116 మున్సిపాలిటీలతో పాటు 7 కార్పొరేషన్లు కూడా ఎన్నికలు జరగనున్నాయి. పూర్తి స్థాయిలోని ప్రజలకు చేరువవుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేలా అనేక సంక్షేమ పథకాలను ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలి, ప్రజలకు ఇచ్చేటటువంటి వాగ్దానాలు 6 గ్యారెంటీల అమల్లో భాగంగా జరుగుతున్నటువంటి ఈ విషయాలన్నింటినీ క్షుణ్ణంగా ఈ సభ ద్వారా ప్రజలకు నిర్దేశిస్తారు. మహిళా రుణాలే కావచ్చు, మహిళా రుణాల పంపిణీ కావచ్చు చేయనున్నారు. ఇకపోతే నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మిర్యాలగూడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సభలో ముందుగానే 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్సే కావచ్చు, మహిళలకు చెక్ పంపిణీ కావచ్చు, దీనికి సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రవేశపెట్టే పథకాలలో కూడా మొదటిసారిగా మహిళలకు చెక్ పంపిణీ చేస్తారు. ఆ తర్వాత జరిగేటటువంటి అనేక సంక్షేమ పథకాలు కూడా పూర్తిగా అంటే ఎప్పటికప్పుడు అంటే ప్రజలకు చేరువవుతున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా వారు ప్రజలకు చేరవేసే విధంగా అధికారులు కూడా ఇప్పటికే సూచించారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి తో పాటు మహిళలకు రుణాలు కావచ్చు, రుణ సదుపాయాలు కావచ్చు, ఇవన్నీ వేయడానికి ప్రభుత్వం ఈ బహిరంగ సభలోని ప్రధానంగా ప్రదర్శిస్తారు. అనంతరం జరిగేటటువంటి అనేక సంక్షేమ పథకాలు మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలకు కూడా శంకుస్థాపన చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమాలకు కూడా పూర్తిగా అంటే అధికారులు ఇప్పటికీ అంటే గత పాలనలో కాకుండా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు తర్వాత పూర్తిగా 6 గ్యారెంటీల స్కీమ్ అమలు జరుగుతున్న క్రమంలో కూడా అనేక సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాలనేది ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నట్లు కూడా ఇకపోతే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువయ్యే విధంగా చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బహిరంగ సభల ద్వారా పూర్తిగా వారికి చేరువయ్యే విధంగా చేరవేసడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ఏర్పడ్డ తర్వాత ప్రజల ఉత్తేజం అనేక సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇంటి కావచ్చు, డాక్రా మహిళల రుణాలే కావచ్చు, ఇవన్నీ ఒక్కటిగా సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు చేరవుతున్నటువంటి ప్రభుత్వ పథకాలను మరింత బలోపేతం చేయడానికి కూడా ఈ బహిరంగ సభల ద్వారా సమాచారం ఇస్తారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా అంటే ఎక్కడైతే కౌన్సిలర్స్ ఉంటారో, కార్పొరేటర్స్ ఉంటారో వారిని గుర్తించుకొని పూర్తిగా ప్రజా సంక్షేమాన్ని మెరుగుపరుచుకునే విధంగా చేసుకోవాలనేది ప్రభుత్వ ధ్యేయం అంటూ కూడా సభ నుంచి సందేశం ఇవ్వనున్నారు. ఇకపోతే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ బహిరంగ సభలో మొట్టమొదటిసారిగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఈరోజు సాయంత్రం 4:30 తర్వాత ప్రారంభ కానుంచి ప్రసంగం చేస్తారు. మిగతా జిల్లాలు ఎక్కడైతే మున్సిపాలిటీకి సంబంధించిన కేంద్రాలు ఉన్నాయో ఎన్నికలు శ్రీనివాస్ జిల్లా కేంద్రాల్లో కూడా